పెళ్ళాం మొహం ఎంతసేపు అని చూస్తారు, ఆదివారం పూట్ల కూడా పని చేయండి, టోటల్గా 90 గంటలు పని చేయండి అంటూ మాట్లాడినటువంటి ఎల్ఎన్టీ చైర్మన్కి దేశ విదేశాల్లో వరుసబెట్టి తిట్టిపోస్తున్నటువంటి నేపథ్యంలో పొగుడుతున్నోడు ఒక్కడు కూడా లేడు. దీంతో మాట మార్చారు. వారానికి 90 గంటల పని మీద ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారట. అది తమకు నిరుత్సాహాన్ని కలిగించిందంట. ఆ కంపెనీ మానవ వనరుల అధిపతి మురళీధరన్ ఈ ప్రకటన చేసుకొచ్చారు. సుబ్రహ్మణ్యం భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల అనవసర విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల సంస్థ ఉద్యోగులతో సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యల మీద వ్యాపారవేత్తలతో పాటు పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో స్పందించారు. అంతర్గత చర్చల్లో కూడా వారానికి 90 గంటల పాటు తప్పనిసరిగా పనిచేయాలని ఆయన చెప్పలేదు, కనీసం సలహా కూడా ఇవ్వలేదు. మామూలుగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో ఆయన నిజమైన భావాన్ని ప్రతిబింబించిన ఒక వివాదానికి రాజ్యం పోసింది. కంపెనీలోని ప్రతి ఉద్యోగిని సుబ్రహ్మణ్యం తన కుటుంబంలోని వ్యక్తిగానే పరిగణిస్తారు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఇది అత్యంత అరుదైన విషయం అని చెప్పుకొచ్చారు. పనిచేసే గంటలపై కాకుండా కంపెనీ దృక్పథానికి తగ్గట్టుగా ఉద్యోగులు పనిచేయడం ముఖ్యమని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి చెప్పడం, ఐటీసీలో పని గంటలకు ఒక సంఖ్యను ఏమైనా నిర్ణయించారని అడిగితే ఏ ఉద్యోగి ఎన్ని గంటలు పనిచేశారనేది కాకుండా ఎవరు ఎంత లక్ష్యాన్ని సాధించారని మాత్రమే పరిశీలిస్తామని చెప్పడం, ఇదంతా జరుగుతుంది. ఓ పక్కన అర్థం చేసుకోలేకపోయారు మమ్మల్ని మా చైర్మన్ని అని చెప్తున్న ఎల్ఎన్టీ, పోనీ అర్థమయ్యేలా చెప్తుంది అంటే అది లేదు, చేతకాని మాటలు మాట్లాడుతోందన్నమాట.